హాయ్ అండి, నమస్తే. నేను రాధిక, ఉదయ్ హ్యాండ్లూమ్స్ వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరిలో సెమీ పట్టుబోయే కాటన్లో నిజాం బార్డర్ అండి. ఇవేంటంటే కొన్ని కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి, కొన్ని ఏమో రన్నింగ్ వచ్చినాయి. రన్నింగ్ వచ్చిన శారీస్కి నేను కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశాను. చాలా బాగుంటాయి. బ్లౌజ్ వేయగానే మనకి శారీ లుక్ అనేది మారిపోతుంది. అలానే దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందని కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు అండి. ప్లెయిన్ అయినా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటాయి. దీనిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ చూద్దామండి. ఇది చూసారా, క్రీమ్ కలర్ కి ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ బార్డర్, సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసరికి సిల్వర్ జెరీ బార్డర్. ఇది నిజాం బార్డర్ అండి. ఇది చాలా క్లాస్ గా నైస్ గా ఉంటుందండి. ఈ బార్డర్ వచ్చేసరికి దీనికి మొత్తం ప్లెయినే వస్తుంది. ఒకవేళ ఎవరైనా పెయింటింగ్ కానీ వర్క్, శారీ మీద కూడా వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది, అలా అయినా చేయించుకోవచ్చు. ఇలా అయినా కానీ సింపుల్గా బాగుంటాయండి. ఈ మంగళగిరి పట్టు చీరలు ఏంటంటే సమ్మర్లో కూడా చాలా క్లాస్గా ఉంటాయి, హాయిగా ఉంటాయండి. కట్టుకున్నట్టే ఉండదు, ఎంతసేపు అయినా హ్యాండిల్ చేయొచ్చు. బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి, రిచ్ లుక్ ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసరికి ఇలా కర్రలు వస్తాయండి. దీని బ్లౌజ్ చూసారా, ఇది కూడా కల్నేత వచ్చింది అనమాట. ఆరెంజ్ కిను ఈ క్రీమ్ కి కల్నేత వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి అండి 1900 అండి. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి. ఇది శారీ కాస్ట్ మాత్రమే నేను చెప్తున్నాను. షిప్పింగ్ అంటే ఇప్పుడు కొంతమంది డిస్టెన్సెస్ ఒక డిఫరెంట్గా ఉంటాయి, దాన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అందుకని షిప్పింగ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా ఇవ్వలేము. శారీ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను, షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పెసర గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది కూడా ఇదంతా శారీ వస్తుంది, శారీ ప్లెయిన్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లూ, ఇది కూడా కల్నేత. ఈ బ్లూకి ఈ గ్రీన్ కల్నేత వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి పళ్ళు ఇలా కర్రలు వస్తాయి. ఈ శారీస్ చూడడానికి మనకి పెద్దవాళ్ళు కట్టుకునే చీరలాగా అనిపిస్తాయి అంటారు, కానీ ఇవి చిన్నపిల్లలు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే బార్డర్ వచ్చేసరికి సింపుల్గా చిన్న బార్డర్, సిల్వర్ బార్డర్ వచ్చింది. చాలా లుక్ బాగుంటుందండి. దీన్ని డిజైన్ చేసుకునే దాన్ని బట్టి, కట్టే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎంత పెద్ద కాటన్ చీరలు, పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ చీరలు కూడా చిన్నపిల్లలు కట్టుకుంటున్నారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఇలా కనకాంబరం కలర్ కి గోల్డ్ బార్డర్ వచ్చింది. చూసారా, ఈ గోల్డ్ బార్డర్ వచ్చేసరికి చాలా క్లాస్ గా నైస్ గా ఉంది. దీనికి వచ్చేసరికి ఈ గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ కూడా ఇది శారీ వచ్చేసరికి కల్నేత వచ్చిందండి. గ్రీన్ కిను ఈ కనకాంబరం కలర్ కి మనకి పళ్ళు వచ్చేసరికి యాజ్ యూజువల్ గా ఇలా కర్రలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఇలా వీట్ కలర్ కి ఈ లక్స్ గ్రీన్ కలర్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి మనకి బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో కల్నేత వచ్చింది. మెహందీ ఫంక్షన్స్కి ఇలా ఎల్లో షేడ్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీట్ కలర్కి ఇది లైట్ పిస్తా కలర్ గ్రీన్ వచ్చింది. దీనికి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి. నెక్స్ట్ అండి, ఇది ఆనియన్ పింక్ కలర్ షేడ్లో వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ కల్నేత వచ్చింది. బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ వచ్చిందండి. అరిటాకు పచ్చ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నెక్స్ట్ ఆరెంజ్ షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది దీనికి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చిందండి. ఇది గ్రీన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లోకి డిఫరెంట్గా ఇది బ్రింజల్ కలర్ ఇచ్చారండి. పర్పుల్ కలర్ అంటాం కదా, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్టినా చాలా బాగుంటుంది అది. ఇది గ్రీన్కి ఆరెంజ్ షేడ్ వచ్చిందండి. ఇది సిల్వర్ జెరీ బోర్డ్ వచ్చింది. శారీ వచ్చి కల్నేత వచ్చిందండి. గ్రీన్ కీను ఆరెంజ్ కల్నేత వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఆరెంజ్ ఫుల్ ఇచ్చారు.
నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా మ్యాంగో ఎల్లోకి గ్రీన్ వచ్చిందండి. ట్రెడిషనల్ కాంబినేషను చాలా బాగుంటుంది. మనం చిన్న అంటే టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ అలా చాలా బాగుంటుంది. మిగిలిన వచ్చేసరికి మనకి రన్నింగ్ కలర్ వచ్చిందండి. వీటికి నేను కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ వద్దంటే మాకు దీనిలో ఉన్న బ్లౌజే యూస్ చేసుకుంటామంటే నో ప్రాబ్లం. శారీ కాస్ట్ వచ్చేసరికి 1900, బ్లౌజ్ వచ్చేసరికి మనకి 160 పడుతుందండి మీటర్ వచ్చేసరికి. ఇది కలంకారీ సిల్క్ అండి, కాటన్ కాదు, సిల్క్. సో మనకి మెటీరియల్కి ఇది సూట్ అవుతుందండి. ఈ శారీ చూసారా, ఇది కలనేత వచ్చిందండి. గ్రీన్కి పింక్కి, డార్క్ పింక్కి కలనేత వచ్చింది. రన్నింగ్ అండి మొత్తం కూడా. అంటే మీకు బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వస్తాయండి, ఇలా లైన్స్ వస్తాయి. సిల్వర్ జరీ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుందండి ఇలా. శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది. దీనికి నేను ఇలా పేరప్ చేశాను. డిజైన్ లాగా కుట్టించుకోవచ్చు కావాలంటే బ్లౌజ్. ఇది చూసారా, ఇది కూడా కలనేతే. బ్లూకి ఇలా డార్క్ పింక్ కలనేత వచ్చింది. చూసారా, షేడ్ షైనింగ్ బాగా కనిపిస్తుంది ఈ శారీ వచ్చేసరికి. దీనికి నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. నెక్స్ట్ అండి ఇది కనకాంబరం కలర్. కనకాంబరం కలర్కి లైట్ క్రీమ్ కలర్ కలనేత ఇది. దీనికి ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన డిజైన్ పేర్ చేశాను. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ అండి లైట్ ఆరెంజ్ కలర్. దీనికి డార్క్ ఆరెంజ్ ఇట్లా ఏనుగుల బొమ్మలు వచ్చేటట్టు కలంకారీ డిజైన్ బ్లౌజు పేర్ చేశాను. నెక్స్ట్ అండి ఇలా రెడ్కి మిర్చి రెడ్ అనమాట ఇది. దీనికి సిల్వర్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది. దీనికి నేను ఈ బ్లౌజ్ ఇట్లా బ్లాక్స్ లాగా వచ్చి ఈ బ్లాక్స్లో డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లూ అండి. ఇది కూడా కలనేతే. బ్లూకి క్రీమ్ లైట్ కలర్ కాంబినేషన్ కలనేత ఇచ్చాడు. దీనికి నేను వచ్చేసరికి ఇలా రెడ్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్ బ్లౌజ్ వేశాను. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ అండి, ఇంక్ బ్లూ కలరు. దీనికి ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆవుల్లా వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఇది. ఇది చూసారా, గ్రీన్కి ఇలా లతలెళ్ళే కొంతమంది సింపుల్ డిజైన్ ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. సిల్వర్ జరీ బార్డర్. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఇవి. ఒకవేళ మాకు ఈ డిజైన్ బ్లౌజ్ వద్దు, మేము ఎంబ్రాయిడరీ చేయించుకుంటామన్నా కానీ ఓకే. చూసారా, ఈ గ్రీన్కి అరిటాకు పచ్చ గ్రీన్కి ఇలా డార్క్ పింక్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ వేశాను. నెక్స్ట్ అండి కొంతమంది వైట్ శారీస్ అడుగుతున్నారు. వైట్ కావాల్సిన వాళ్ళకి ఇది ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. దీనికి సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్కి ఇలా ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో గాజువన్ కలర్ అంటాం, దానిలో కూడా బాగా ముద్ర గ్రీన్. నెక్స్ట్ ఇది లెమన్ ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్లో కలనేత వచ్చిందండి. శారీ వచ్చి కలనేత, సింగిల్ కలర్ కాదు. దీనికి ఇలా డార్క్ రెడ్, బ్లూ, ఇలా ఎల్లో, లెమన్ ఎల్లో కాంబినేషన్లో బ్లౌజ్ పేరప్ చేశాను. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అండి ఇది. ఇది సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి నేను ఇలా పేరప్ చేశాను. బ్లూ కాంబినేషన్లో డిజైన్ పేర్ చేశాను. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ అంటే గ్రీన్. ఇది వచ్చేసరికి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి ఇలా ఎల్లో పేరప్ చేశానండి. నెక్స్ట్ కాంబినేషను
ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో కలనేత వచ్చిందండి. ఇది సిల్వర్ జెరీ బోర్డర్. దీనికి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. దీనిలో ఎల్లో ఇలా సన్న డిజైన్ వచ్చిందండి, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికండి ఇది గ్రీన్కి డార్క్ పింక్ కాంబినేషన్లో కలనేత అండి. ఇది సిల్వర్ జెరీ బోర్డర్ వచ్చింది. దీనికి వచ్చేసరికి ఇలా బ్లూ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నాకు లోటస్ ఫ్లవర్స్ ఉన్న బ్లౌజ్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ అండి రెడ్ కాంబినేషన్లో ఇది గోల్డ్ జెరీ బోర్డర్, అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఈ బ్లూకి రెడ్ కాంబినేషన్లో ఉన్న సన్న లతలు వచ్చినాయి. ఇలానూ వాడుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ కూడా మీరు ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1900 అండి. ఇది హోల్సేల్ ప్రైస్. మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా నెంబర్ వచ్చేసరికి 9244448090. ఉదయ్ హ్యాండ్లూమ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.